ప్రజాకవి దేశపతి శ్రీనివాస్ కు పద్మవిభూషణ్ కాళోజీ పురస్కారం దక్కింది. కళానిలయం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన కాళోజీ అవార్డును రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో ప్రదానం చేశారు. జస్టిస్ ఎల్ నరసింహ, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. దేశపతికి ఈ అవార్డు ఇవ్వటం సరైన నిర్ణయమన్నారు వక్తలు. ప్రజల కోసం పనిచేయటంలో ఇద్దరిది ఒకే విధానమని చెప్పారు. ఉత్సాహం, ఉత్తేజం కలిగించే విధంగా ఇలాంటి పురస్కారం, ఒక ప్రజాకవి పేరు మీద ఉన్న అవార్డును ఒక ప్రజల మనిషికి మొత్తం ఉద్యమంలో తానే అన్నట్టుగా తిరిగిన దేశపతి శ్రీనివాస్ గారికి ఇవ్వడం అన్నది మనందరికి గర్వకారణం. దేశపతి శ్రీనివాసరావు ఒక రచయితగా, ఒక గాయకుడుగా తనదైన శైలిలో మనందరికి గర్వకారణంగా నిలబడ్డాడు. కాళోజీ నా దృష్టిలో ఒక ప్రవక్త. ఆయన తన జీవితానుభవంలోంచి, మానవ సహజమైనటువంటి వివేకంలోంచి, చాలా మంది మనం మనిషితనం పోగొట్టుకుంటాం. కాళోజీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన మనిషిలా బతికాడు. మనం మహానుభావులం కావాలనుకుంటాం, కాళోజీ మహానుభావుడు కావాలనుకోలేదు, మనిషిలాగా ఉండాలనుకున్నాడు. మనిషిలాగా ఉండడమే కష్టం. దాశరథి చెప్పిండు, ఈ ప్రతిదీ సులభముగా సాధ్యపడదు సుమ్ము, నరుడు నరుండవుట దుష్కరము సుమ్ము అన్నాడు. ఆయన చాలా కష్టం అన్నాడు. కాళోజీ శిఖరప్రాయుడు, నేనేమో పిపీలికం. నాకు కాళోజీ పేరిట అవార్డు అనగానే నాకేదో కొంచెం ఒక చాలా 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 ఒక సంకోచం కలిగింది నాకు బాగా తీసుకోవడానికి. కానీ సురేందర్ వదలలేదు నన్ను. అనేక కారణాలు చెప్పి తప్పించుకున్నా, సాకులు చెప్పి. కాళోజీ నిరంతర సంచారి. అంతటి పాండిత్యం నాకు లేదు, అంతటి నిస్వార్థపరత్వం కూడా నాకు లేదు. నాకు ఆయనకు ఉన్న పోలిక ఏమన్నా ఉన్నదంటే దేశ దిమ్మరితనం ఒక్కటే. నేను దేశపతి అన్నదానికంటే దేశ దిమ్మరి అన్నదానికి ఎక్కువ